అయిపోయినావు అరవింద్, పొద్దుగా లేచిపోయినావు. ఓ కూడు లేదు కుమ్ము లేదు, అన్నం వేసుకురావు అన్నా. వద్దు వదిన. అదేంది అరవింద్, పొద్దుగాలు కూడా ఏం తినకుండా పోయినావు? టైం 2 అవుతుంది. ఇప్పటిదాకా నీకు ఆకలి కాకుండానే ఉన్నదా? బయటకి ఇట్లా తినవేమన్నా? లేదు. మరి ఒక విషయం చెప్పాలి వదిన మీకు. చెప్పు. మొన్న అత్తమ్మను మామయ్య వచ్చారు కదా మీ బర్త్డేకు. అమ్మ దగ్గర ఏదో మాట తీసుకున్నారట వైష్ణవి గురించి. పెళ్లి గురించి మాట్లాడారు. దాని గురించి ఆలోచిస్తానా, కొంచెం టెన్షన్ అవుతాను. దాని గురించి ఆలోచించడానికి టెన్షన్ ఉంది అరవింద్. కాదు వదినే, మీకు ఎట్లా చెప్పాలి. నేను హైదరాబాద్లో జాబ్ చేసి అక్కడ ఒక అమ్మాయిని లవ్ చేసిన, మా కొలిగే ఆరిక ఆమె పేరు. ఇట్లా చెప్తున్నావేంది అరవింద్ గిత్త నిమ్మలంగా? మరి మొన్న మా బాపు నిన్ను అడిగిండట కూడా. సరే మామయ్య చేసుకుంటా తీ అన్నవాట. లేదు వదినే, నేను పెద్ద మామతో ఇప్పుడు అట్లా మాట్లాడలేదు. ఆయన చూస్తేనే భయం అవుతుంది, అందుకనే మీ ఇష్టం మామ అని చెప్పిన. నేను చెప్దాం అనుకున్నా కానీ అంతలోనే ఇట్లా అయింది. అదేంది అరవింద్, అప్పుడే ఏదో ఒకటి చెప్తే అయిపోవు కదా, గింత దాకా రాకపోవు కదా. ఇక అందరం ఇప్పుడు మంచిగా కలిసి ఉన్నాం కదా అని చెప్పి చిన్నబాబు మనసులో మాట అత్తమ్మతో మాట్లాడే, అత్తమ్మ కూడా ఒప్పుకున్నది. ఇప్పుడు నువ్వు గింత పెద్ద బాంబు వేసినావు, ఈ ముచ్చట ఎట్లా చెప్పమంటావు చెప్పు. లేదు వదినే, మీరే ఏదో ఒకటి చేసి మాట్లాడాలి మామయ్య వాళ్ళతోటి. ఎందుకంటే మీరు చెప్తేనే కొంచెం మామయ్య వింటాడు, మళ్ళీ మీతో కొంచెం ఫ్రీగా ఉంటాడు మామయ్య. ఎంత ఫ్రీగా ఉన్నా గీ ముచ్చట నేను చెప్తే ఎట్లుంటది అరవింద్? నా పరిస్థితి ఎటు కాకుండా అయింది. ఇప్పుడు అన్నకి చెప్పుదామంటే ఆయన మాలేసి ఉన్నాడు, అమ్మకి చెప్పుదామంటే ఇప్పుడు ఆ అమ్మ ఎట్లా తీసుకుంటుందో కూడా అర్థమవుతలేదు. నాకు ఇప్పుడు నువ్వే దిక్కు వదినే. ఇక మా చిన్న బాపు మౌనికినే నీకు ఇద్దాం అనుకున్నాడు, కానీ అది దానికి నచ్చినోని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాయి. కనీసం చిన్నదాన్ని ఇస్తే ఇద్దరం ఒక ఇంట్లో ఉంటాం కదా అని చెప్పేసి వాళ్ళు ఎన్నో సందో అనుకుంటారు. అందుకే మొన్న ముచ్చట కూడా మాట్లాడితే అత్తమ్మ సరే అనే. నువ్వేమో ఇప్పుడు నిమ్మలంగా ఈ ముచ్చట నాకు చెప్పబడుతుంది. కాదు వదిన, ఇప్పుడు అక్కడ ఆమె సిచ్యువేషన్ కూడా ఏం బాగాలేదు. వాళ్ళకి ఆమె మేనభావని చేద్దామని చూస్తారట. వాళ్ళ ఇంట్లో పోయి మొన్న మాట్లాడినా, వాళ్ళ నాన్న రేపు వచ్చి మాట్లాడదామని అన్నాడు. నువ్వు ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారన్నారా ఏంది? రేపు వస్తారట వదిన. ఇప్పుడు నిన్ను ఏమని లేకుంటున్నది, మా వాళ్ళకు ఏం చెప్పలేకుంటున్నది అరవింద్. మా చెల్లె లైఫ్ ఇది, నువ్వు కూడా ఆలోచించాలి కదా. వదిన, ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా తల్లి లేదు, వాళ్ళ నాన్న ఒక్కడే. వాళ్ళ తమ్ముడు జూలైగా తిరుగుతాడు. ఆమె ఒక్కతే జాబ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసుకుంటుంది, మస్తు కష్టపడుతుంది. నేను కూడా పెళ్లి చేసుకుంటే ఆమె ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చిన అయితే కదా అని ఆలోచించాను. ఆమె నన్ను మస్తు ఇష్టపడుతుంది వదిన. అటు చూస్తేనేమో ఆ అమ్మాయికి తల్లి లేదంటాను, ఇటు చూస్తేనేమో ఇది నా చెల్లె. ఎటు చూద్దామన్నా నాకు ఇప్పుడు ఏ దారి కనబడతలేదు. నా నెత్తిలో ఇంత పెద్ద బరువు తీసుకొచ్చి పెట్టినవారు అరవింద్, ఏం చేయాలో చెప్పు. మీరే అమ్మతో మాట్లాడాలి వదిన, మామయ్యతో కూడా మీరే చెప్పాలి. ఇప్పుడు నువ్వే దిక్కు నాకు. సరే తీయ్యా, సాయంత్రం వరకు ఆలోచించుకొని రేపు పొద్దున నిమ్మలంగా బాబుతో మాట్లాడతా, ఏమంటాడో ఏమో. సరే. ఈ బుగ్గలన్నీ ఊడగొడతాను. మళ్ళా వాన పడ్డది అనుకో, ఇదంతా ఆగమాగం అవుతుంది. అక్కడికి అది నల్ల పడుతుంది. పత్తి హలో హలో బాపు. అంత మంచిగానే. ఏం చెప్తాను? ఏం లేదు బిడ్డ, అమ్మ నేను ఇప్పుడే బావి కాడికి వచ్చినవరా. నార్మోషిల్లానే? లేదు బిడ్డ, నార్మల్ ఏళ్ళనే దున్నిపించిన. సినిమా ఏం చెప్తాను? బాబాయ్ ఇంటికానే ఉన్నాడు బిడ్డ, బావి కాడికి వస్తానన్నాడు. వాడు తిని బావి కాడికి రారా అని చెప్పిన. అయితే బాపు, ఇప్పుడు మొన్న మన అరవింద్ కు వైష్ణవ్ గురించి అత్తమ్మతో మాట్లాడేది కదా. మాట్లాడినాం బిడ్డ. అయితే ఏం లేదు, అది మా పిల్లగాడు నౌకరీ చేసే కాడ ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పేసి నిన్న నాతో మాట్లాడిండు. ఇప్పుడు ఎవరు బదనాం కావాలి, ఎట్లా కావాలి? ఇప్పుడు మా తమ్ముడికి నా ముఖం ఎట్లా చూపించాలి బిడ్డ? సరే సరే, ఎట్లయితే అట్లయితే తీ బిడ్డ. సరే ఉండు. ఏంలే ఇకరా బుజ్జమ్మ ఫోన్ చేసి ఇంటి దాకా పోయేద్దా? ఏందట? అరే ఎందుకంటే కీకెళ్ళేసి ఆడికే చెప్పారా, ఇటెట్లా రాదు. మమ్మల్ని నటించినావు చెప్పు ఏరియమని. ఇవో మంచినీళ్ళ క్యారెట్ పెట్టినా, సంతులు కూడా ఇండే ఉన్నాయి. సరే సరే చెప్తా చెప్తా.
ఓ లక్ష్మత్తమ్మ, ఇగో నేను ఇంటి దాకా పోయేస్తా. ఇగో అక్కడ చెట్టు కింద నీళ్లున్నాయి, సంచులున్నాయి. తిన్నాక మళ్ళా సంచులు తెచ్చి ఏరులి. సరే మరి మంచిగా ఏరులి దాదావా. మరి సంచులు అయితే బయటికి తేకులి, పత్తి ఇంట్లోనే పెట్టుర్రి. ఎందుకు రమ్మన్నది మరి? ఇదేమంటాడు? ఎందుకంటాడయ్యా? బుజ్జవే చెప్పింది కదా చెప్పేదానికి ఆయన వినడా మనం చెప్పిన మాట? ఏందో ఆలోచన చెప్తానికి నేను. అబ్బా తిన్నావానే? తిన్న బిడ్డ మందులు వేసుకున్నావా? వేసుకున్నా. తమ్ముడు నా పిల్లవే తలిపేసినది పండుకున్నట్టున్నది. శంకరి, ఓ శంకరి, ఇగో అన్న పిలుతాండి ఇట్రా. తమ్ముడు రమ్మంటున్నావు, బిన్నెని ఆటు పోయి వచ్చినావు. ఏం లేదే, ఎటన్నా పోయేది ఉన్నదా? ఎటు పోయేది లేదవ్వా, వాంతో మాట్లాడే పని ఉన్నది. మరేమో టెన్షన్ ఉన్నావు. టెన్షన్ ఏం లేదే. అత్తండా అనే ఏంద్రా బాయ్ కాడికి అత్తనట్టు ఇంట్లోనే పండుకున్నావేంద్రా? చేతనైతే లేదే, తలకాంతలు వచ్చినట్టు అవుతుంది. పానం కూడా కొంచెం సలసల అనిపిస్తుంది. ఓ గోలు వేసుకొని పండుకోపోయినవరా మరి? మా వేసుకునే ఏంది బాయి గడిపోయి తొందర నచ్చిరేందన్నా? ఏమోరా, ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో నాకు దూతలేదురా. ఏంటిది, ఏమైంది? చెప్పదాం అంటే నాకు నోరే అత్తలేదు. ఏంది, ఏమైంది? బుజ్జవ్వ ఫోన్ చేసిందిరా రజని. అక్క మంచుకున్నదట్నా? ఏ అందరు మంచిగానే ఉన్నారు, ఎవరికేం కాలే కానీ ఆగరా. మరి చెప్తాను, నోరత్తలని చేతులు పీసుకుంటాను. ఏంది అరవింద్ ముచ్చట. ఏంది అరవింద్కి ఏమైంది? అరవింద్ అట ఒక అమ్మాయిని ప్రేమిస్తాడట. వదినే నేను మామయ్యతో చెప్పాలంటే నాకు భయం అవుతుంది, అమ్మతో చెప్పాలన్న భయం అవుతుంది. నువ్వే చెప్పు మామయ్యలోకి ఇలా మాట్లాడుకుంటుంది కత్తాలు వాళ్ళు. ఇక వాళ్ళకు నువ్వే చెప్పు వదినే అని బుజ్జవ్వతో చెప్పిండట. ఆ ముచ్చట బుజ్జి నాకు చెప్పింది. ఏం చేయాలో ఏమన్నా నాకు ఏ దూతలేదు. సరసరి ఇంటికి వచ్చి నేను కాదన్నా అంటే ఏమన్నా అంటావు, కానీ నువ్వు ఫోన్ల వల్ల నువ్వు తిట్టవానే? గిట్టెట్ చేస్తారు గట్టెట్ చేస్తారని నువ్వు అడగవా వాళ్ళను? అరే చెల్లెన్న భావన నాకు ఫోన్ చేసి చెప్తే నేను మాట్లాడపోయినా తెలిసేది. ఈ పొల్లకి ఏమేరకరా పొల్లగాడి చెప్పింది, నాతో చెప్పింది. ఈ పొల్లని ఏమనాలి నేను? ఏమో అన్న, నాకు ఏం అర్థం అవుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటాను మరి? ఏం చేయమంటాను అంటే నేనేం చేయాలరా? నా సందారం నేను నాకు వెళ్ళినంత వరకు నా బిడ్డకు మెచ్చిన కాడ ఆండవ విన్నో చూసి పెళ్లి చేస్తాను నేను అనుకుంటే. అన్నకి ఇట్లాంటి సంగతి నీకు చెప్తే వద్దురా, మన పిల్లగాడు లేడా, మన పిల్లగాడాయు, మన అరవిందవు అక్క కొడుకు నౌకరీ చేయబట్టే అని నువ్వు చెప్తివి. సరే అని నీ మాటింటి. ఇప్పుడు ఏమైందే? అరే మరి నేను చేసింది ఏమన్నా తప్పారా? నా తమ్మునికి 2 ఆడపిల్లగాళ్ళు, మేనోడైతే తోడుంటాడు నీడగుంటాడు అని అనుకున్నా. నేను చేసింది ఏమన్నా తప్పారా? ఇప్పుడు మరి ఎక్కడ బా నా దగ్గర ఏమైనా పోయిందా? ఇప్పుడు నన్నేం చేయమంటాను మరి చెప్పు. అరే ఆగురా, తొందర పడకురా, ఉడుకు నీళ్ళకి ఇల్లు కాలేరా. అడిగి పోతాం, ఏం జరుగుతుందో ఏం కథో అడిగి పోయినాక తెలుస్తుంది. ఏమో ఇట్టుగానే తొందర పడతావు నువ్వు. నేను అనలేదానా ఇంట్లో నీకు మొరం మొత్తుకున్నా. అద్దు రమేష్ చూసిన సంబంధానికి వాళ్ళ అక్క కొడుకిద్దాము, మంచిగా పడుతుంది బిడ్డ నౌకరు అంటారు కదా అని అన్న. మేనర్లకు అద్దు అని మొత్తుకుని తిన్నావా నా మాట ఎక్కడ వింటావు? పెద్దదాని బతికి అట్లా అయింది. దీనికన్నా మంచిగా సంబంధం చూసేద్దామంటే మా అక్క కొడుకు లేడా అని మీ అన్న మాటలు పట్టుకొని నా మాట వినపోతుంది. మంచిగా ఉన్నదా? సరేనా, ఇప్పుడు నిమ్మలమైందా? నువ్వు ఉండే కాడు ఉండవు ఎందుకయ్యా? అత్తయ్య మాట్లాడకానంటే అస్సలే అయినావు నువ్వు. వాళ్ళకు నచ్చిన సంబంధం చేసుకొని ఇంటేనవా? నువ్వు మాట్లాడే కాడి సాల్గానిగా నువ్వు ఒక ఏడు కాదు పోవడా దేవతు. ఏగో నీకేమేరుగా ఒకటి తెలుస్తుంది, మీకు ఒకటి తెలియదు. మా చెల్లెవు మా తమ్ముడవు మేమవు, మరి రక్త సంబంధం కలిసి ఉంటామనే ఆలోచనతో పోయినాం. అది అవుతుందా కాదా అడిగి పోతే తెలుస్తుంది రా తమ్మి. నువ్వు ఆడల్లో మాటలు పట్టుకొని నువ్వు ఈయనే ఉండి సపరేట్ అయ్యకుంటున్నాడు కాదురా. నువ్వు కదంతా ఏం మనసులో పెట్టుకోకురా, పోదాం పాపోయి. అన్నా పోదామంటే పోదాం, కానీ వట్టికి రాను. ఇంట్లో 2 లక్షల రూపాయలు వరపోయే పోసిన అయితే అక్క తీసుకుంటున్నావు సరే, లేకపోయింది అనుకో జీవితంలో అది నా ముఖం చూడ, నేను దాని ముఖం చూడ. నా వాకిలు కూడా దొక్కద్దు. అది ఏడికి పోతే 2 లక్షలు పట్టుకొని అప్పుడు నేను సంబంధం వద్దు, మీ అక్క కొడుకు వద్దు, బయట సంబంధం రమేష్ చూసిన సంబంధానికి ఇస్తామన్నా. అంటే బాగా చెప్పిన మాటలు విన్నావు, ఇని అక్కడికి పోయినావు, పోయి మీ అక్క చేతులు చేసి మాట తీసుకొని వచ్చినావు.
మళ్ళీ ఇప్పుడు 2 లక్షలు పట్టుకొని పోతా అంటాను. అక్కడికి పోయి వచ్చిన చుట్టాల ముఖం నల్ల ముఖం చేసుకొని వద్దామా? కాదు బిడ్డ, అప్పటి సంధి తింటానా? అక్క ఏం చేస్తుంది చెప్పు, ఒక్క ముచ్చట. పిల్లగాని ఇష్టం పిల్లి ఇష్టం అవుతుంది. అక్క నేను కాదన్నదా, చేసుకుంటా అన్నది. అదేం చేస్తుంది బిడ్డ, అది పుట్టే రోగాన్ని ఉన్నది. చీపురు కట్టవంతు ఏడ ఊడ్చేవంతు ఉంటే గానే ఉడతారు. నువ్వు అబద్ధాలు పోయి ఒక్క పెళ్లి చేయమన్నాడట. నువ్వు అక్కనంటాను ఏంది బిడ్డ నువ్వు? పైసలు పట్టుకొని రారా, ఊరు కొట్టుపోలే, దేశం కొట్టుపోలే. మన పిల్లకి మన బిడ్డకి ఏడ సంబంధం బాగుంటే గానే అయితే, ఆయనకి ఏడ బాగుంటే గానే అయితే. ఇప్పుడు అవ్వన్నట్టు ఇంతకుముందు ఏడ ఊడ్చాలే బాగుంటే గానే అవుతుందిరా. మనం ఏం చేస్తాం, రాసి పెట్టుకున్నాం రా ఆయనకే ఇవ్వాలని. ఏమో దీనికే బొచ్చడు సంబంధాలు అయినా ఇచ్చకపోతానే రా. ఇప్పుడు ఇంకా మనం చొరలేదు తెలియలేదు, ఎందుకో గిన్నె భయపడతానేవరా. పోదాంపా. గట్ల కాదన్న, ఆడపిల్లకు ఎట్లుంటది అవమానం అనేది. అరే మనం పరా ఇంటికి పోతాం, మన చెల్లి ఇంటికి పోతాను. ఆడ మంచి అయినా చెడు అయినా మనం ఎవరికి చెప్పుకోకుంటే అయిపోయా. ఎట్లయితే అట్లయితే చూసేద్దాం పరాదురా. ఆయన ఎవరికేమైతుంది ఇప్పుడు అక్కడ ఏమన్నా అంటే మేము చిన్న ముఖం చేసుకొని రావాలి. అరే మళ్ళీ మీరు అని మేమంట కావ్య, నా మాట లెక్కకు లేదా మరి? ఓ లెక్క తీసుకున్నట్టే ఉన్నదా ఇప్పుడు? నీ విలువ ఏమన్నా ఉన్నదా? అద్దంటే అసలు ఇంటలేవెందుకు నువ్వు చెప్పు తినావు? అగో మేమేమంటున్నాం అక్క, మేము తప్పంటున్నావా చెడు అంటావా? మేమేమంటాను మా బాధ మేము చెప్పుకుంటాను, అట్లా మాట్లాడుతున్నావు ఏంది నువ్వు? అవో కాదా మరి, మీకేమున్నాయి బాధలు కానీ మాకు లేవా? ఇప్పుడు అక్క చేసింది కరెక్టేనా? తమ్ముడు చేతులు చేసి మాట తీసుకునే, ఇప్పుడు ఆ పిల్లగాడికి అట్లా చేసి కాదే. ఇప్పుడు బాగా తనలాడి మాట్లాడిన లాభం ఏమైనా ఉన్నదా? మీరిద్దరు ఎట్లా మాట్లాడతానులే? మరి అడిగి పోయి ఏమన్నా చేద్దామా, పరిష్కారం ఎట్లా చేయాలన్నా అని అడుగుతాండా? మీరిద్దరు తిరిగా మాట్లాడబడుతుంది. మంచి అయితేనా మంచిగా మాట్లాడతారు, లేకుంటే చెడు మాట్లాడతారా? మేమేం చెడు మాట్లాడు, మేమేమన్నా మా బాధ చెప్పుకుంటాను అంతే. మేము వెళ్ళానంటాను, మేమేమంటాం. ఇగో బాధ లేదా మాకు తెలియదా? నీ బిడ్డోటి మా బిడ్డోటి అని ఇక నువ్వు ఆగే జరా. మీరు ఇంట్లో మళ్ళీ ఇంట్లో ఏమి నిత్యగా ఏమన్నట్టు మీరు ఓటు కాకుండా ఓటు సంపాదించకొల్లి. తమ్మి నా మాటినరా, చెల్లె దగ్గరికి పోదాం, అక్కడ ఏం జరుగుతుందో చూసేద్దాం రా. మంచి అయితేనా మంచి అవుతుంది, లేకుంటే లేతే రాదురా ఏమవుతుంది. ఇప్పుడు ఏమైంది? సరే పోదాంపా, నేను రానట్లేదు పోతా అంటాను. అయ్యవా అవా నువ్వు ఇంటికాన్నే ఇంటికి ఉండకపోతే తలపతి. అరే అక్కడ తొందరపడి ఏం మాట జరగదు, మీరేం మాట్లాడుకున్నాడోళ్ళు. అంటే నోరు మూసుకొని పొమ్మంటారా మళ్ళా? అన్న అంత మంచిగా ఎప్పుడే వస్తారా? రజనీ అయ్యో అమ్మను బాప ఇట్లా బస్ స్టాండ్ కానీ దించాను. కూర్చోరా కూర్చోరా దల్లా కూర్చోరా. అరవింద్ లేడారా? అరే అరవిందు ఇట్రా, మామ ఇట్లా వచ్చిర్రు. నమస్తే. మంచిగా అయ్యా? ఏందా అప్పుడు చేస్తలేవు? తలకచ్చి బుద్ధి దాసుడు ఏంది? ఏం మాట్లాడతలేవు, సప్లై కూర్చున్నావు, మా అక్కతో మాట్లాడతాను వచ్చి. దాసేదేమున్నదే, వచ్చింది ఆడడానికే. అక్క బావ నువ్వు తయారుగా రే, అయ్యగారి దగ్గర పోయేస్తాం. ఈ మధ్యలో మంచి రోజులనే అట వరపోయి చేస్తాం. కట్నం కానుకుని మాట్లాడుకునేది ఏం లేదు. నాకున్న 2 ఆడిపోరగాళ్ళు, నాకు ఏదున్నా వాళ్ళిద్దరు చేరుసగం. నేను మళ్ళీ దీన్ని సపరేట్ మాట్లాడుకున్నాడు కూర్చున్నాడు చేసుడు ఏం లేదు. దాచేది ఏం లేదు. మంచి నువ్వు మన ఇంట్లో పుట్టిన దానివి, నీకు తెలియని చరిత్ర అంటే ఏం లేదు. నువ్వు చూడని బతుకులు ఏం కాదు మావి. అన్ని తెలిసే ఇట్లా మాట్లాడతారా అన్న? అన్నేంటి తెలిసేటి? బుజ్జి మీకు ఫోన్ చేసి చెప్పిందేమో కదా. బాబు నీకు ఫోన్ చేసినా కదనే. చెప్పినావు బిడ్డ, చెప్పింది నేను చెప్పిన. అంటే నా నోట్లోకి వెళ్ళి బయట పెట్టాలని చూస్తారా అని అన్న మీరు? నీ నోట్లోకి వెళ్ళి నువ్వు బయట పెట్టాలి కాదు బిడ్డ. నీ కొడుకు నా ఇంటికి వచ్చిన రోజే అడిగినా, ఏమన్నా కథ ఉన్నదా చెప్పు బిడ్డ, దాచుకోకుండా చెప్పమని చెప్పిన. ఏమో చెప్పకుండా గీయాలని చెప్పి ఎవరి బదనా చేద్దాం అనుకుంటాను సుమతి మీరు. వాడు ఒప్పుకున్న సంబంధాన్ని ఎత్తగొట్టి తీసుకొచ్చిన. నా చెల్లె కొడుకున్నాడు, నా చెల్లె నా మాట ఇంటది, నా అల్లుడు నా మాట ఇంటాడని. సరేనే అన్న, ఇప్పుడు నీ మాట నేను కాదంటలేను. నాకు తెలిసి ఏమన్నా వాడు మాట ఇచ్చిండా? నేనేమన్నా వాడు మాట ఇయ్యంగా ఇట్లా నేనేమన్నా మధ్యలో ఉన్నాను వాళ్ళిద్దరి మధ్యలో? నాకే తెలియదా? నాకు తెలితేనే నేను పరిచయం అవుతాను. ఎందుకు రాకట్లే చేసినావు అని ఇంతసేపు వాడిని అదే మాట అన్నా నేను. వాడు అక్కడ జాబ్ ఎత్తాను అనుకున్నా కానీ ఇట్లా ప్రేమించిన అది ఇది అని చెప్పి చెప్తాడని అనుకున్నానా? మాట ఎక్కడదక్క, మాట ఇచ్చిన నాకు తెలిసిన మాట ఇచ్చిన అంటున్నావు. నీ ఇంట్లో నీ కొడుకు పుట్టుడుతో అల్లుడా నేను అప్పుడే అనుకున్నా. నేను
నా ఇంట్లో నా బిడ్డ పుట్టుతో నువ్వే కోడలను అప్పుడే అనుకుంటావు నువ్వు. ఇది మన మాట, ఇది మన రక్త సంబంధం. వాళ్ళ మధ్యలో వచ్చే మాట ఎక్కడిదే కాదు, ఇప్పుడు నేను కాదంటలేను కదా. మరి ఇంకేది పోదాం బాగుంటారా? నేను నాకు కూడా తెలియదు అని అంటాను కదా, నాకు కూడా తెలియదు. వాడు అక్కడ నేను మాట ఇచ్చొచ్చినా, నేను ఆమెను ఇష్టపడ్డా, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అని వాడన బట్టే. నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పురి మీరు? ఏం చేసుడు కాదు, అయ్యగారి దగ్గర పోయి ముహూర్తం చూసుకొని వాళ్ళ దగ్గర 2 లక్షలని అట మన పిల్లగాడు అనిపించుకొని అర్థం పా అని తీసుకొని వచ్చింది నన్ను. వాడు అమ్మాయిని ప్రేమించిన అంటే మీరు మాట పోదాం అయ్యగారి దగ్గర పోదాం అంటే నా ముఖం చూసుకుంటే చెప్పమన్నా ముచ్చట. కాదన్నా, ఇప్పుడు బలవంతంగా పెళ్లి చేస్తే మరి వాళ్ళు ఎల్లకాలం మంచిగా ఉంటారని అనుకుంటావా చెప్పు? వాని ఇష్టం కావాలి కానీ ఇప్పుడు నేను లేదురా నువ్వు మామ బిడ్డనే వేసుకో అని చెప్పి నేను బలవంతంగా వాడిని తోలొద్దా చెప్పు? కాదక్క, బలవంతం ఎక్కడ? నీ తమ్ముని బిడ్డనే బలవంతం ఏమన్నా? నేను చెప్పేది కూడా కొంచెం పట్టించుకోరు. వాడికి చెప్తానే కదా నేను కూడా, అట్లా కాదురా ఇట్లా మనోళ్ళు మనకైతారా అని కూడా వాడికి చెప్పిన నేను. వాడు నాకు చెప్పక చేయక గింతగానం చేసుకొచ్చే, గింత ఘనకార్యం చేసుకొచ్చినాక నేను ఏం చేయాలి చెప్పు? ఇక అంటే నువ్వేమనుకుంటున్నావు అక్కడ? నా తలకైనా పాడైతుందిరా, నేను ఏడ పెట్టుకోవాలన్న తలకాయ తీసి. కాదే, ఇప్పుడు నేను కనపడతాను నీకు. అరే నువ్వు కనబడతలేవని అంటన్నా, మీరు కనబడతలేరు అంటన్నా, మీ బిడ్డలు కనబడతలేరు అంటన్నా. మీరు కావాలని నేను అనుకుంటానరా, మనం కలిసి ఉందామని నేను అనుకుంటానా. నేను గదానికి అయ్యగారి దగ్గర పోదాం పా అంటన్నా. ఎంతైనా సుమతి ఇంటికోటి పప్పుతో సమానం చెల్లె. మేము సంతోషమే, మేము ఎంతైనా ఎంతరా? నీ కొడుకు మేము కళ్ళకి ఏడ కనిపిస్తాను? అన్న నాకు ఇష్టమేనే, నీ బిడ్డను చేసుకుంటూ నాకు ఇష్టమే. నీ కొడుకు చెప్పాది పోదామని అయ్యగారి దగ్గర. వాడు ఇప్పుడు చేసుకుంటానంటే నిన్ను నీ దేనికంటే దానికి తయారు. నేను ఇప్పుడు అంటే ఇప్పుడు లాగా చెప్తాం వాళ్ళకు. ఈ మాటలు ఎందుకు మాట్లాడతానవే? అరే నాకు ఇష్టమని వాడితే వాడు చేసుకుంటా అంటే ఇప్పుడు వాడు కాదన్నది ఎట్లా చేస్తా చెప్పు? బలవంతంగా చేస్తానా మరి పెళ్లి? ఏమ్మా నేనెవరో తోలిపోవాలి? నువ్వు లొల్లికి రాలే, లొల్లిపెట్ట కాదు, లొల్లిపెట్ట కాదు. అక్కేం మాట్లాడుతుందన్నా? నువ్వు ఆగని ఒక్క నిమిషం. మాట్లాడమేదిరా నువ్వు? సప్పుడు చేస్తలేవు ఇప్పుడు. అదే ఉంటే ఉంటే చెప్పారా? ఎందుకు మాట్లాడలేదు? నీకు చెప్పినా కదా మామ. ఏం చెప్పినావు? ఏం చెప్పినావా? నువ్వేం చెప్పినావు చెప్పు. బాకాడి వేరే రోజు మామ నీ ఇష్టం అమ్మ ఇష్టం మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అన్నావు. నేను నిన్ను అడగలే? ఏమో ఇప్పుడు వచ్చామో నేను ఆమెను ప్రేమిస్తానా, వాళ్ళు ఎలా చుట్టాలత్తలు మాట్లాడుకుందంటే మేమంతా పిచ్చోలేవేనా? కాదు మామ, వైష్ణవి మీద నాకు చిన్నప్పటి నుంచి అలా ఫీలింగ్ లేదు, అర్థమవుతుందా? నేను దాన్ని ఎత్తుకొని తిరిగినా, ఇప్పుడు చేసుకోమంటే ఎట్లా చేసుకుంటా? ఎత్తుకొని తిరిగినాడు మేనబడతలేనప్పుడు ఎవరైనా ఎత్తుకుంటారు. ఎత్తుకొని తిరిగినా ఎట్లా చేసుకుంటా అంటే ఏమన్నట్టే? అరే అది ఎట్లుంటది, నేను ఎట్లున్నా మామ? చూడడానికి ఇద్దరం ఎట్లా కనబడతావు? ఆహా నచ్చలేదా? నచ్చలేదని చెప్పరాదు మరి చక్కగా. నచ్చలేదంటే మన బిడ్డ నచ్చలేదంటే కాదురా. బాబు ఏందే ఎందుకు కొడుతున్నావు నువ్వు? మంచిగా ఉన్నదన్నా. నచ్చలేదని చెప్పక మరి నచ్చలేదు నచ్చలేదని ఏమిటికు వరుతున్నావు? నచ్చలేదని చెప్తుండా? ఇంకేముంది బిడ్డ, తువాల చెప్పెట్టి కొడతాడు. నువ్వు ఆగు, ఆవేశపడక. ఆయన తువాల చెప్పెట్టి కొడతాను బిడ్డ నన్ను. ఇది ఇద్దరు జీవితాలకు సంబంధించిందే. మీ అక్క నా బిడ్డిల్లో వాడాలి, నా రక్త సంబంధం. పట్టి భాషింగం కట్టితే నిండు నూరేళ్ళు బతకాల్సింది వాళ్ళు. సరే ఇదేముందే రక్త సంబంధం. కాదురా రే, నేను చెప్పేది కూడా గదే చెప్తానరా. ఇష్టం లేని పెళ్లి చేసి కూడా వాళ్ళ జీవితాంత కాలం కలిసి ఉండేది వాళ్ళిద్దరు, మనమైతే కాదు కదా. మన మీద నువ్వు కూడా ఏదన్నా ఉంటే ముందుగా మాట్లాడన్నయ్యా. పేర్లు పెట్టుకున్నావు, మాట్లాడుకున్నావు, అది ఇద్దాం అనుకున్నావు, నా అల్లుడు అనుకున్నావు అని వాళ్ళ మనసులో వాళ్ళు ఎంత అదైరో. వీళ్ళదేం పోతుంది వాళ్ళదేం పోతుంది బిడ్డ. నడవ మేము ఆగమవుతాను, మేము కంట అవుతాను, వీళ్ళతో కంట అవుతాను, వాళ్ళు ఏం చేసిండు? మీ ఇద్దరు సందులా నాకు వచ్చింది చెల్లె ఊరి. వాడు బంగారం వచ్చిన సంబంధం మాట్లాడుకుంటే వద్దురా అన్నట్టు సంబంధం ఎత్తగొట్టి తీసుకొచ్చి నిన్ను అడిగితే సరే అన్న మనం ముగ్గురు ఒకటేనే రక్త సంబంధం కలిసి ఉందామే అంటే నీ కొడుకు ఘనకార్యం చేసిందని చెప్పబడుతుంది. నా తలక ఏడబెట్టుకోవాలి వాని దగ్గర. అరే వాడు వేసుకొస్తాడు ఇట్లా ఘనకార్యం అని ఏమన్నా కలగానే నానే? మీకెట్లా తెలిసిందో నాకు గట్టిన తెలిసింది. నేను ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో ఉన్న మనిషి లెక్క లేని ఇప్పుడు నేను. ఏంది మామ ఘనకార్యం అంటే నాకు అర్థమైతే లేదు. మీరు నన్ను అడిగే మాట ఇచ్చిరా? మీరే డిసైడ్ అయితే మరి నేనెట్లా? నిన్ను అడగాలనా? అంటే అంత పెద్దోని అయిపోయినావు నువ్వు ఇప్పుడు మమ్మల్ని కాదన్నంత పెద్దోని. అట్లా లేదు మామ. ఏం ఎట్లా ఎదురు తిరుగుతాను చూడు బిడ్డ. ఉంటది అన్నా, మాకైంది కాదే, అయిపోయా ఇంకేమున్నదే. ఇప్పుడు ఆయన అంటాడు ఏమో అన్నాడు, నా బిడ్డనాడ చిన్నప్పటి నుంచి ఎత్తుకొని సంకలు పెట్టుకొని సాది చేసిందట, నా బిడ్డ మీద ఆ ఉద్దేశం లేదా దృష్టి లేదంటాడు. చూస్తాను ఆయన మాటలు. ఇలా పెద్దోడైండు, తెలివికల్లోడైండు. ఈ తెలివికలతనం, ఈ పెద్దరికం ఎవరికెక్కడ పెట్టాది? ఎక్కడ పెరిగిండు? ఎవరి చేతిలో పెరిగిండు? కాదురా, నువ్వెవరికి పోయి మాట చచ్చినావు? మరి అవే చచ్చిరు అనుకున్నావా? ఇంకా అనుకున్నావా? నేను చెప్పుదాం అనుకున్నామా మీకు వచ్చి. మరి ఏమైనా అరే అంతా జరిగింది ఏమైనా అంటే మీరే తెలిసి ఎట్లా మాట్లాడతారు నాకు అర్థమైతే లేదు. అబ్బో ఇప్పుడు అంతా నీ ఇష్టమేనా? ఇప్పుడు ఇంత గొప్పగా వాటేడా? ఓ బావా, మీరు మా ముంగటేదో మాకేదో సాకిన పలికినట్టు మాకేదో చేసినట్టు మాట్లాడుకుంటే అరే మాకేదో నచ్చలేదు అసలుకి. మేము ముచ్చడే. అరే మరి మీరు నా మీద కనుక ప్రేమగా అభిమానం ఉంటే, ఏమన్నా మర్యాద ఉంటే, నా బిడ్డ మీద ఏమన్నా
జాలి దయ ఉంటే చేసుకునే ఉద్దేశం ఉంటే అయ్యగారి దగ్గర పంపాలి. అరే వానికి ఇష్టం లేదు ఏం చేస్తాడే మరి వాడు సప్పుడు కొలిగా వానికి ఇష్టం కాదా? నాకు సంబంధం లేదు, ముఖం మీద చెప్పేది. పెద్ద చేసుకొని మాట్లాడకు. నేను వదిన ఏదో వాళ్ళు వస్తారు, మనల్ని కూడా ఉండాలి కదా వదిన అని వాళ్ళ మిమ్మల్ని రమ్మని చెప్పిన. నువ్వు ఇటు ఖర్చు వెళ్ళి పెట్టక అర్థమవుతుందా? చుట్టరికానికా తింటాడానికా నాకు లేదనా? మరి కాదురా, ఆ సంబంధం మేము దొరింపు చేసేయాలన్నా నీకు పెళ్లి. మనల్ని నువ్వు అని రమ్మను అని చెప్పి అదే వాళ్ళకి కొంచెం ఆవేశం ఉంటది. వాళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నది కదా, ఇప్పటికిప్పుడు నువ్వు చెప్తే వాళ్ళ బాధ వాళ్ళకు ఉండదా? ఇటు ఖర్చు వెళ్ళి పెట్టకూడదు మామ ప్లీజ్. ఏం లొల్లి పెడుతున్నా నువ్వు కొద్దిసేపు ఆగు. అంటే ఈ నుంచి పొమ్మంటున్నావా? ఈడి ఖర్చులు పెట్టకుండా పోవాలా? మెయిన్ నుంచి పోవాలా? అసుపతి పట్టుకోండి నువ్వు ఇదైతే వాడే అన్న. అర్థమైతుందారా? నేనేమన్నా మళ్ళీ పెట్టుకోవాలి అంటే నాకంతే కోడలు వేసుకోమని చెప్పినా కదా నీకు. మరి అయినా నా బిడ్డ గుడిదాయకుండా నువ్వేమేస్తా పరాయి పిల్ల నచ్చింది నీకు కదా. మంచాన బట్టి లేదనా బిడ్డ. ఈ ముచ్చట తెలిసిన కాడ నుంచి అది సత్తలో పోతాను ఇంటి పోయేసరికి. ఏం మాట్లాడతావు? ఒకటే ఎందుకు చదువుతారా? ఈయనే ఉన్నారా సిపాయి గల్ల మాగాడు? ఇక మనకు దొరకదు ఏంది మరి? నిమ్మలంగా ఆలోచించురే కొంచెం. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళని ఎల్లకాలం బాధ పెట్టుడు ఎందుకే? ఎందుకంటే తొందరపడి మాటలు ఇడిచిపెడతా. నిమ్మలంగా ఆలోచించి వాళ్ళు ఎవరు అత్తలేమో వాళ్ళు వచ్చినకి ఇక్కడ ఉండి ఆ సంబంధం ఖాయం చేసి ఆ దొరసానుకుని దొరకు పెళ్లి చేసి పోవాలి. నీకు నీకు కావాల్సింది నిమ్మలం. మొన్న నచ్చినాడు నిన్ను అడిగినాం కదా సుమతి, అల్లుని అడిగి తెలుసుకో బిడ్డ, మరి వాళ్ళు ఆయన ఇష్టం అయితేనే చేద్దాం లేకుంటే లేదని నేను అన్నా కదా. నేను కూడా ఏమన్నా వదిలే, నా మాట కాదన్నాడు వాడు. నా మాట మీద నేను ఎట్లా చెప్తే గట్ల వింటాడని అనుకున్నా. నా కొడుకు గింత పెద్ద ఘనకార్యం చేసి నా తలకాయ మీద గింత బరువు పెడతాడని అనుకున్నాడు. చెప్పి ఘనకార్యం అని దొంగతనం చేసిండా? ఏదేమో విషయానికి పెద్ద చేసుకుంటారు చిన్నగా ఉన్నదని. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడతారే? నువ్వు కొంచెం సేపు ఓపికతో వింటావా? నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు కాబట్టి నీకు ఇప్పుడు ప్రతిదీ బాధ అనిపిస్తుంది. ఆయన ప్లేస్ లో కూడా ఒకసారి ఆలోచించు కదా. మీరు ఎవ్వరు కూడా డెసిషన్ తీసుకోలే. అత్తమ్మతో మాట్లాడారు, అత్తమ్మని అడిగిరు. ఎవరు డిసిజన్ తీసుకోవాలి? అది తీసుకోవాలి కదా మా బాప్. నేను ఏమడిగినా బాయ్కాడు అంతసేపు ఆయన నీతో మాట్లాడాలంటేనే భయం అవుతుందట. అర్థమైనా? నీకు ఎదురు చెప్పడానికి కొంచెం ఆలోచించాడు. కాదు బిడ్డ, అక్కడ బాగా కావాలా చెల్లారా బట్టి దాన్ని చెప్తే బాగా కిచెన్ చేస్తాం బిడ్డ చెప్తే అది బట్టి. ఇగో మీరు దానికి ఆశలు పెట్టుడు కాదు, అది చిన్నప్పటి సంది అనుకోవచ్చు కానీ ఆయన ఇప్పుడు అట్లా చూడలేదట. ఇప్పుడు సరే అటో ఇటో ఆయన బెదిరిస్తాం, ఎట్లనో చేద్దాం, తీసుకొచ్చి ఆ లగ్గం చేసి ఇంట్లో కూర్చుంటే పెడతామే. వాళ్ళిద్దరు సంబరంగా ఉండాల్సింది. మీ బాధకి చేసుకొని వాళ్ళిద్దరు సంబరంగా ఉండకపోతే అప్పుడు ఎవరికి బాధ? చిన్న బాబు ఉండరు బిడ్డ. ఇంత తెలిసినాక మేము మళ్ళీ ఇస్తాను ఇయ్యాము ఇక నీ ఇంటికి పిల్లని నువ్వు మాట్లాడకు. ఇక పిల్లని ఏం చెల్లే, నీ ఇష్టం వచ్చిన సంబంధం చేసుకో. నీ పెళ్లికి రాము పేరంటే రాకు, మమ్మల్ని బదనం అయి చేయకు, దండం పెడతా. అన్న ఇంకేమున్నది బిడ్డ? ఏమున్నది? మనం తోడబుట్టిన కాదారా? నీ బిడ్డలు పెళ్లి చేసుకుంటే మనం బంధుత్వం ఉంటది కానీ లేకపోతే కాదారా? అక్క నేనేమంటన్నా, నా బిడ్డను చేసుకోకపోయినా మన బందరికం ఉన్నది, చుట్టరికం ఉన్నది. కానీ మన చుట్టరికాన్ని నీ దగ్గర నా దగ్గర పని చేద్దావా? నీ తర్వాత నా తర్వాత ఉండదా? నేను కాదంటున్నారా? చెప్పు. మేమిద్దరు ఆడపిల్లగాళ్ళు, మాకు కొడుకులు లేరు. నా మేనల్లుడు అయితేంది, నా కొడుకు అయితేంది. మమ్మల్ని చచ్చినాడు బతిక చస్తే బయట వారిస్తాడు ఆయనే. కొడుకు ఆయన అల్లుడు అయినా ఆయన అని మేము అనుకున్నాం. అనుకొని ఇల్లు వచ్చుకొని వచ్చినాం. ఇప్పుడు నువ్వు నీ కొడుకు కలిసి ఇంత కథ చేసింది మాకు. నన్ను నా కుటుంబాన్ని అర్థం చేసుకుంటాడు. నా అల్లుడు ఉన్నాడు, నాకు అక్కడికి సక్కరగా అత్తాడు. పెద్ద దోసాన్ని గట్టు చేసింది ఈ దూరం నాకు ఇల్లు పట్టుకో ఉంటాడు. నేను ఈడుంటేంది ఆడుంటేంది ఏడో బతికిన ఒకటే బతుక నేను అనుకున్నా. కానీ గింత నా గుండెల మీద అంతా అనుకోలేదు అక్క. మీరు మస్తు మంచి వాళ్ళే. నువ్వు ఎందుకు వెళ్తాను రా? ఎందుకంటే దొరకదు అనే సంబంధం. ఇప్పుడు ఇంకా మంచిగా ఎందుకు కూర్చున్నావులే? ఏ పోతాం, ఏమున్నది నాకు? ఏమున్నది? బిడ్డ తొందరపడకురే, ఆగురే. నువ్వు బాధపడకు, నిన్ను బాధ పెట్టినట్టుగా చెల్లె. వాడు నిజంగా సంబంధం చూసుకుంటా అంటే వద్దురా తమ్మి, మన అక్క కొడుకు అవుతారా? నీకు ఇద్దరు ఆడుతున్నా పొలం పోయింది. ఒక్క మాట ఆలోచించక్క. నీ కొడుకు నా బిడ్డని ఇస్తానని నువ్వు ఊరంతా చెప్పుకున్నాను అక్క. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పుకోవాలి? ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇంకో సంబంధం ఎట్లా ఖరాబ్ అవుతుంది? ఈ సంబంధం క్యాన్సిల్ అయిందని చెప్తే ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉండే బాధ ఎందుకు తెలియదు అనక్క. ఎట్లయితే నేను ఎట్లా బతకాలి? ఏం చూసుకొని బతకాలి? నేను నువ్వే తోడబుట్టిన దాని మీద నన్ను గుండెల మీద అంతికి ఇంతగానో ఏం చేయాలక్క? నా రాత, నా తలరాత పెద్ద దాని బతుకు గట్లయింది, దీని బతుకు ఇట్లయితుంది. ఇంకా దీనికి ఇంకెందుకు కష్టాలు లేవు? నేను ఇంకెంత అనుభవించాలి అక్క?
అన్న ఎందుకుంటున్నావు దాగిపోందా అరే తమ్మి ఇట్లా బాధపడకరా, నీకు దండం పెడతారా? అయిపోయింది అక్క, ఇంకేముంది అదేదో నాకు అర్థమైతుందిరా, నేను ఏమన్నా కావాలని చేసిండారా? అక్క ఈ దండం పెడతాను అక్క, నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా ఈ బాధ నాకే కదక్క తాకేది, నేనే కదక్క, నా బిడ్డే కదక్క మోసేది. ఎవరు మాట్లాడక్క? లేదారా బాధ? నా తమ్ముడు బిడ్డను చేసుకుంటలేదని నాకు లేదా బాధ? నిన్ను చెప్పక్క, నా అల్లుడు అన్ని అనుకున్నానక్క, నాకు సాత్తాడు అనుకున్నానే, నీకు ఇంత మోసం చేస్తాను అనుకోలేదక్క. సరే అక్క ఒకటి చెప్తాన్నా, నిన్ను ఇబ్బంది పెట్టా, నా తోడబుట్టిందని, మాకు ఒక్కది ఆడబిడ్డవు నువ్వు, నిన్ను ఏ రోజు మేము ఇబ్బంది పెట్టావు. వాళ్ళు ఎవరు వస్తాండ్రేమో చూసుకోండి, కానిచ్చుకోండి, ఆ పెళ్లికి పిలిస్తే వచ్చి 4 లక్షలు చేసిపోతాను తప్ప నిన్ను ఇబ్బంది పెట్టావక్క. మా ఇంటి ఆడబిడ్డవే నువ్వు, నీకేం ఇబ్బంది పెడతానే, నేను పోతానక్క. నా రాత దాని బిడ్డలు రాత ఎట్లా అంటే అట్లయితుంది అన్న, తప్పవందా అవ్వ, పోతాను బిడ్డ. ఏం పోతా బావా, ఇక వద్దులే నావే అన్న, తప్పవందా. నువ్వు చేసిన కరకరమేంద్రా? అయితే నా చిన్న కొడుకు వాడ జాబ్ చేస్తాడు అనుకున్నా కానీ కింద కరకరం చేస్తాడు అనుకోలే నేను. ఇలా వాడుతుందిరా నువ్వు. అత్తమ్మ ఆయన కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎందుకు మీరు చిన్న బాబు అంటే బాగా నీ ప్రేమించినా, నీ మాట ఇచ్చినా అమ్మ నేను ఆమెనే చేసుకుంటా అంటే అయిపోతుంది అనుకుంటున్నావా? నా అన్నదమ్ములు నేను కోల్పోతానా? అత్తమ్మ ఎందుకు అందరు కలిసి ఆయననే అంటారు ఎప్పుడే? ఏమనమంటావు బిడ్డ మరి? నా తమ్ముడికి 2 ఆడపిల్లలు, పెద్దదాంట్లో చేసి చిన్నదానికి తోడుండి వానికి ఇంత నీడైతాడు అనుకున్నా, ఇంత మోసం చేస్తాడు అనుకోలే. నా తమ్ముడు సంబంధాలు చూస్తుంటే కూడా అద్దురా తమ్మి అటు వద్దురా, మన చెల్లె బిడ్డ, నా చెల్లె కొడుకురా, మన నడుతావు నాని తీసుకొని వచ్చిన. నేను కూడా నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు, నేను ఎట్లా అంటే గట్లనే అంటాడు, నేను చేసుకోమంటే చేసుకుంటాను అనుకున్నాను, ఇట్లా అవుతుందని అనుకోలేదన్నా. పండ్లు అనక్క అన్న బిడ్డ గంపలు పెట్టుకొని అమ్మి తిరగడం అమ్మడానికి. ఇప్పుడు ఏడితే రాదు, తుడితే రాదు, ఎందుకురా? ఆ పిల్లగానికి నచ్చని మనం చేసింది ఏం చెప్తాం బిడ్డ? పోదాం అంటానా, ఇక్కడ మనం ఉండేందుకు పోతక్క తప్పదా అనక్క, అన్నందుకు తప్పదే. వాళ్ళతో మంచిగా చెడుగా చూసుకొని ఇప్పటికైనా ఆ సంబంధం మంచిదా కదా చూసుకొని చేసుకోవాలి కదా. సంబంధం ఏమన్నా కానీ అన్న వాడికి ఎప్పుడు నువ్వు అరే నువ్వే రాగు వాళ్ళు అట్లా ఉండరా మనం వచ్చినాక వీళ్ళకి కూడా సమానం చెప్పదా? వాళ్ళు ఏడుతూ ఊకుంచేది మనమే, వీళ్ళు ఏడుతూ ఊకుంచేది మనమే. ఎవరు ఏడ్చినా మనకే కదండి తిప్పాలా? మళ్ళీ వాళ్ళు ఏడ్చుకుంటా పోతారు అంటే అన్నట్టు ఇక్కడ చెల్లెడో పట్టాడు, తమ్ముడు ఏడో వచ్చే. నేను అత్తమ్మ నచ్చి చెప్తాను, మా చిన్న బాబు ఎంత ఉందో కథ నీ కథ. నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోరా, మేము ఏ పెళ్లికి రాను, ఏ పెద్ద మనుషులతో మాట్లాడే నాకు సంబంధమే లేదు, నీ గురించి నాకు సంబంధం లేదు, ఒక్కడే ఉట్టిండు అనుకుంటా. ఇక అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన అర్థం చేసుకోవాలి కదా మీరు. సరే మాట ఇచ్చారు కానీ ఏమర్థం చేసుకోమంటావే? ఇంట్లో వీళ్ళు ఏమనుకున్నాడా? ఏమనుకున్నాడు వాడు? మళ్ళీ నిన్న కూడా నీకెప్పుడు అమ్మ మనకి ఇది ముచ్చడని వాళ్ళకి మాట ఇచ్చిన వాళ్ళు అత్త అంటారని నాకు ఒక్క మాట చెప్పిండ వాడు. భయపడ్డాడు అత్తమ్మ. దేనికి నన్ను భయపడేది అంతా చేసిండ వాడు. అరే వాడు ఒక్క మాట చెప్పాలా ఇంట్లో? అప్పుడు మాట లవ్ చేసిన వదిలేయాలి అమ్మ, వదిలేరా వీళ్ళకే చెప్తావు. వచ్చిరనుకో ఆ దాంట్లోనే ఉండిపో. అరే ఆమె నన్ను నమ్ముకొని వాళ్ళ ఇంట్లో మాట్లాడిచ్చింది, అన్నే ఉండిపో, మా దగ్గర మాకు ఒక్కడే ఉంటిండు అనుకుంటావు. పెద్ద పెద్ద మాటలు నిన్ను నమ్ముకొని మేము మాట ఇచ్చినాం కాదురా, మరి అది ఎట్లా? మరి మీరు కూడా అర్థం చేసుకుంటారు. నా అన్నదమ్ముడు అట్లా మాట్లాడుతుంటే నాకు గుండెలు వాలిపోతున్నాయి. నేను రేపు ఏమని పోవాలి వాళ్ళ ఇంటికి, ఏ ముఖం పెట్టుకొని పోవాలి? ఊళ్ళో ఏమంటారా, అక్కడ ఏమంటారు, ఇక్కడ ఏమంటారు? బాగా విందు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎదురు వాళ్ళు ఇదివరకే మన కూడా కోపంగా ఉన్నారు వాళ్ళు. ఇష్టం ఇక అరే ఇష్టం అని మళ్ళీ అటుపోతావు. చక్కగా పో, దాని దగ్గరికే పో, దాని దగ్గరనే ఉండిపో. మేము పెట్టాం నీకు తిండి, మా మాట కాదన్నప్పుడు మాకు అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఆయనను కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఆయన ఏదో తెలిసి తెలియక ఇచ్చిండు, ఆమెతో మాట ఇచ్చి చేసుకుంటానట. పాప ఆమె కూడా తల్లి లేదట, తండ్రి కూడా ఉన్నాడట. ఆయనకు నచ్చకుంటే ఎట్లా? ఇప్పుడు ఈవెన్ కాకుండా ఇంకోరినైనా కూడా చేసుకున్నా కూడా చెల్లె మీద ఏ రోజు కూడా నేను ఏం చేయాలి? ఇప్పుడు బాబు అట్లా మాట్లాడుతాడు, నా తమ్ముడు అట్లా మాట్లాడుతాడు, నాకు ఎంత బాధ అనిపిస్తాడు. నీకేం చెప్పాలి చెప్పు? నా తమ్ముడికి నా అన్నకు చేతిలో చేసి మరి నీ అన్న మాట ఇస్తాను అని చెప్పిన. నేను ఆ రోజు వాణి నమ్మకం మీద మాటిచ్చే
కాదు మామయ్య, అత్తమ్మ ఏమి ఇప్పుడు వాళ్ళని కాదంటలేదు. చిన్న బాబుకు బాబు అర్థమవుతాడు చెప్తాడు. ఇప్పుడు ఆ పిల్లగాడు ఇష్టపడ్డాడు, ఆయన ఇప్పుడు కాదంటే ఆ అమ్మాయిని మోసం చేసినట్టే అవుతుంది కదా. ఇప్పుడు మీ చిన్న ఎంత కోపంగా పోతాను చూడు. ఇక వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎంత కోపం ఉన్నా 4 రోజులు ఉంటది కదా. వానికి చిన్న హాపుకు నా తమ్ముడు ఎంత బాధపడ్డాడు. పెద్ద బిడ్డ నాకు అట్లా చేసే, నా చిన్న బిడ్డ నాకు ఇంటికాడ ఉంటది అని అనుకున్నాడు. కానీ నేను కూడా కాదన్నా, వాడికి ఎంత బాధ ఉన్నదో ఏందో, వాడిని ఎట్లా ఓదారుకున్నాడు. నువ్వు ఇంట్లో రా, పో వాటి లోపల పోయింది, పో అటు పో. నువ్వు ఒకసారి ఆయనతో మాట్లాడు. రైట్ రా.